ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకు నేనుగా లొంగిపోవడానికి వచ్చానంటే నమ్మకం కలగటం లేదా? నేను మీ పోలీసులు కానీ చట్టానికి కానీ భయపడి కాదు వచ్చింది. నా కోసం అన్నీ వదులుకొని నాలో మంచిని చూడాలని తప్పించే ఈ మనిషి కోసం మీ ముందు తలంచుతున్నాను. వెరీ గుడ్. నిన్ను నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. ఇంతకాలం మేము సాధించలేనిది నువ్వు సాధించావంటే ఇది నీ త్యాగం అనుకోవాలా, నీ సంస్కారం అనుకోవాలా, నీ ఔన్నత్యం అనుకోవాలా? ఎనీహౌ, ఇది మా లా అండ్ ఆర్డర్ చరిత్రలోనే ఒక అపూర్వ సంఘటన. ఎస్, కానీ నాకుండా కొత్త ఎవరు అర్థం చేసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ గత జీవితపు ఛాయలు ఇక మీదట మన బ్రతుకంతా వెంటాడకూడదని పనిచేశాను. కడిగిన ముత్యంలా మీరు తిరిగి రావాలని పనిచేశాను. మట్టిలోంచి మాణిక్యాన్ని సాధించానన్న గర్వం నాలో మిగిలినివ్వండి. ఏమండి, నన్ను క్షమిస్తారు కదా? అందుకే మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నారు. రంగా, నీ పాత జీవితం ఈ కటకటాల వెనక కడిగి వేయబడింది. ఇవాళ నుంచి కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. మేమందరం గర్వించే విధంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని ఆశిస్తాను. రా కూర్చో, నేను దించేసి వెళ్తాను. మీతో చిన్న పని నుండి వచ్చాను గోపాలరావు. చెప్పండి. ఏం లేదు, ఇతని పేరు రంగా. ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, కానీ ఇప్పుడు అతని జీవిత విధానాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. మన ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించారంటే తన నిజాయితీ నిరూపించుకుని త్వరలోనే మీ విశ్వాసాన్ని సంపాదించి భవిష్యత్తులో మీకు మీ ఫ్యాక్టరీకి అండగా ఉంటాడన్న విశ్వాసం. తర్వాత మీ ఇష్టం. మీరు అంతగా చెప్తేనే కాదంటానా? అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
పనిలోనే నిమగ్నమై ఉన్న అతను చూసావా? నేను ఇవాళే చెప్తున్నాను, గుర్తుంచుకో. అంత శ్రద్ధ పట్టుదల ఉన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. ఏరా, ఇన్నాళ్ళు నన్ను మించిన రౌడీ లేడని రొమ్ము విరుచుకుని తిరిగేవాడివి జైల్లో పడటంతో చిలుం వదిలిందా? కష్టపుల్లా మా మీద విరుచుకుపడేవాడివి దిక్కు లేక పోలీసులకు లొంగిపోతావా పిరికి నా కొడక? పోలీసులు బాగా బైకులను పొడిచారా? ఇప్పుడు కానీ బుద్ధి వచ్చిందా ప్రారంభకునాయాలా? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు జైల్లో పడి బతికి బయటకు వచ్చావా? ఏంటండి రక్తం? ఏం జరిగింది? ఏం లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డారా? మళ్ళీ పాత జీవితంలో అడుగు పెట్టారా? నాకిచ్చిన మాట మర్చిపోయారా? నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఎదురైంది. తిరిగి నా గత జీవితంలోకి అడుగు పెట్టకూడదు అనుకున్నాను కాబట్టి నా పేరు వింటేనే పారిపోయే పిరికి పందులు ఈ రోజు నా మీద చేయి చేసుకున్నారు. అంటే నేను మారినా గతంలోని నా శత్రువులు మారలేదు. నిన్నటి నా సమర్థత వాళ్ళకి బుద్ధి చెప్పింది. ఈనాటి నా మార్పు వాళ్ళకి బలాన్ని ఇచ్చింది. అందుకని వాళ్ళు కొడితే అసమర్థుల్లో తను తినొచ్చారా? మీ చేతకాంతనానికి సిగ్గుపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఏమిటి? నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? ఆనాడు నా చెడు తిరుగులని రౌడితనాన్ని ద్వేషిస్తున్నానన్నావు, ఓర్పన్నావు, మార్పన్నావు. అవన్నీ అలవర్చుకోవడం వల్ల వాళ్ళు నన్ను కుట్టినా తిట్టినా భరించాను. అయినా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. ఎందుకని? ఏం తప్పు చేశారని? ముమ్మాటికి తప్పే చేశారు. మిమ్మల్ని దౌర్జన్యం చెయ్యొద్దంటే అర్థం మరొక దౌర్జన్యాన్ని భరించమని కాదు. మిమ్మల్ని సన్మార్గంలో నడవమంటే అర్థం మరొక దుర్మార్గానికి తల ఉంచమని కాదు. అయినా తనను తానే రక్షించుకోలేని మగాడు నమ్ముకున్న పెళ్ళాన్ని కాపాడగలడు, పిల్లల్ని రక్షించుకుంటాడు. స్త్రీ తన భర్త దొంగైనా సహిస్తుంది, హంతకుడైనా భరిస్తుంది. కానీ పెరిగేవాడు కావడం మాత్రం క్షమించలేదా? మీరు చేసిన ఈ పనికి I hate you, I hate you, I hate you.